ఆలోచన మీ చూపు ఇటువైపు కాకుండా దేవుని వాక్యం వైపు మనం తెరిచొద్దాం. పిల్లరా, ఈ దినం దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. దరిద్రతను నేను ఎరుగుదును, నీవు ధనవంతుడివే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బిగ్గరగా చదవబడినటువంటి వాక్య లేఖలో నుంచి దేవుడు స్వర్ణాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఆసియాలో స్వర్ణాలో ఉన్న సంఘంతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. పిల్లరా, విశ్వాసమైనటువంటి వారికి అందరికీ కూడా పేదరికం, లేమి, ఆర్థిక ఇబ్బందులు, ఏమండి, రుణాల భారం, ఇవన్నీ కూడా ఉంటాయండి, వస్తాయి. ఏమేమి వస్తాయండి? పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, లేమి, రుణాల భారం, ఇవన్నీ కూడా విశ్వాసాలకు వస్తాయి. మీకు వస్తున్నాయా ఇవన్నీ? ఏమన్నా మీకు వస్తున్నాయా? పేదరికం వస్తుందా? లేమి వస్తుందా? ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా? అప్పుల భారాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఇవన్నీ కూడా మనకే వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, విశ్వాసం హృదయాలను కృంగదీసి విశ్వాసమును దిగజార్చి వేయాలని చెప్పి ఇవన్నీ కూడా మనకు వస్తాయండి. అయితే విశ్వాసమైనటువంటి మనం, పేదవారిగా ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మన ఆలోచన ఏ వస్తువుల మీదో, ఏమండి, డబ్బు మీదో కాకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు, మన విశ్వాస విషయంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ధనవంతులుగా ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ విషయాల్లో ధనవంతులుగా ఉండాలండి? ఏ వస్తువుల మీదో కాకుండా, ఏ డబ్బు మీదో కాకుండా ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ఉండాలంటండి? ధనవంతులుగా ఉండాలంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పైన చదవబడినటువంటి ఆ మాటలో, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను కూడా నీవు ధనవంతుడివే అని చెప్పి స్వర్ణ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడండి. పిల్లరా, ఆ సంఘం లోక విషయంలో పేదరికమైన సంఘం ఉన్నా కానీ ఆత్మీయ విషయంలో, విశ్వాస విషయంలో ఈ సంఘం ధనవంతమైన సంఘంగా ఈ సంఘం ఉందండి. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభువు మెచ్చుకునేటటువంటి సంఘంగా ఈ సంఘం ఉంది. ఈ లోకపరంగా పేద స్థితిలో ఉన్న ఈ సంఘమైనా కానీ ఆధ్యాత్మిక విషయంలో దేవుడు మెచ్చుకునే సంఘంగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. మరి మనం ఎలా ఉన్నాం? విశ్వాస విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ధనవంతులుగా మనం ఉన్నామా? ఏమండి, ఈ లేమి, పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, రుణభారం ఇవన్నీ వచ్చి మీద పడిపోయేపటికి చాలామంది ప్రార్థనలో సన్నగిలిపోతారండి, విశ్వాసంలో సన్నగిలిపోతారు, నిరీక్షణలో సన్నగిలిపోతారు. ఈ లేమి నాకే రావాలా? ఈ పేదరికం నాకే రావాలా? ఈ అప్పులు నాకే రావాలా? ఇవన్నీ కూడా నా మీదే పడాలా అని చెప్పి చాలామంది విశ్వాసంలో సన్నగిలిపోతారంటండి. కానీ ఇవన్నీ మనకు వచ్చిన మన గురి దేని మీద ఉండాలంటే, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస విషయంలో మనం ధనవంతులుగా ఉండాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనకు వచ్చినా కానీ మన విశ్వాసం సన్నగలకూడదు. పేదరికంలోనే శాంతి సమాధానం ఉందని పిల్లరా మనం గ్రహించాలండి. పేదరికంలోనే శాంతి సమాధానం ఉందని మనం గ్రహించాలి. మాసిదోనియా సంఘం ఉంది చూడండి. మాసిదోనియా సంఘముని గురించి అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదివితే ఆ సంఘం ఏ విధంగా ఉందో అక్కడ మనకి రాజు ఇచ్చాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. బహుశ్రమల వలన పరీక్షింపబడక అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ సంఘం అండి ఇది? మాసిదోనియా సంఘం. ఆ సంఘం శ్రమల వలన బహుగా పరీక్షింపబడగా వారు ఏం చేశారు? కుమిలిపోయారా? కుమిలిపోలేదు. వారు ఏం చేశారంటే అత్యధికముగా సంతోషించారంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం ఏ విధంగా ఉందంటండి? బహుగా విస్తరించిందంటండి. వారు నిరుపేదలైన దాతృత్వ విషయంలో బహుగా విస్తరించారంటండి. బహుగా పరీక్షించబడినప్పుడు వాళ్ళు అత్యధికంగా సంతోషించారంటండి.
నా మాటలు మీకు అర్థమవుతుందండి. పరీక్షలో ఆ సంఘానికి వచ్చినప్పుడు అత్యధికంగా సంతోషించారంటండి. యాకోబు పత్రికలో చక్కటి మాట ఉందండి, 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు నానా విధములైన శోధనల చేత మీరు శోధించబడినప్పుడు మీరు అత్యధికంగా సంతోషించిందని అక్కడ రాయబడి ఉందండి. చదవండి 3వ అధ్యాయం 2వ వచనంలో. ఒకరు చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి పిల్లరా. శోధనలలో పడినప్పుడు మీరు మహానందమని ఎంచుకోండి, దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడు ఏం రాయబడి ఉన్నాడండి, ఏం రాశాడండి? మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి, దేవుని స్తోత్రం కలుగును గాక. నానా విధములైన శోధనలు మీకు వచ్చినప్పుడు వాటిని మీరు ఏ విధంగా ఎంచుకోవాలంటండి? ఏ విధంగా ఎంచుకోవాలంటండి? మహానందమని ఎంచుకోవాలంట శోధనలు మనకు వచ్చినప్పుడు. కానీ ఈ శోధనలు చాలామందికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కుమిలిపోతారు, విశ్వాసంలోని సన్నగిలిపోతారు, దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటారండి. కానీ శ్రమలు వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఇవి మహానందం అని ఎంచుకుంటాడంటండి. శోధించబడిన మీదట నేను సువర్ణంలాగా నేను మారుతాను. ఆ శోధించబడినటువంటి శోధన అనుభవాలు మనలో చాలామందికి లేవు, ఇంకా అనుభవంలోనికి రాలేదండి. ఈ చిన్న చిన్న శ్రమలకే వాటిని అనుభవించేటటువంటి పరిస్థితులకు రాలేరు. ఇంకా మహాశ్రమలు అనుమతిస్తే కఠినమైన శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తే ఇంకెట్లా మీరు నిలబడతారు? ఏమండి, చాలామంది విశ్వాసులు నిలబడలేకపోతున్నారండి. బాప్తిస్మం తీసుకుని ప్రభువు కొరకు బ్రతుకుతామని తీర్మానించుకున్న వారందరూ కూడా నిలబడలేకపోతున్నారండి, లోపడిపోతున్నారు, లోకంతో రాజీ పడిపోతున్నారండి, తల్లిదండ్రులు పడిపోతున్నారు. బాప్తిస్మం తీసుకునేటప్పుడు మాత్రం ప్రమాణాలు చేస్తూ ఉంటారు, కానీ లోక సంబంధమైనటువంటి పండుగల వైపు వెళ్ళిపోతారండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరూ పండుగలు చేస్తూ ఉంటారు. అందరం చూసి నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు ముగ్గులు వేయకూడదు, నేను ఎందుకు పిటకలు పెట్టకూడదు, చాలామంది పెట్టేస్తారండి. ఇంకా కోడి పందాలు, పండుగ వచ్చిందంటే చాలు అడవిడి కోడి పందాలకి వెళ్ళిపోతారు. నేను కోడి పందాలు వేయట్లేదండి, చూస్తున్నానని అంతే. చూస్తున్నా కానీ నేను తీసుకెళ్ళిపోతారు, కాపలాలు కాసినా కానీ నేను తీసుకెళ్ళి మక్కలు కొడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి సంఘంలో మాత్రం ప్రభుత్వం ఏం చేస్తాడు? ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ప్రభా నీ వరకు నేను బతుకుతాను, ఈ లోకానుసారమైన జీవితం ఏది నేను కూడా జీవించడానికి చెప్తూ ఉంటారు. కానీ పిల్లరా, ఈ మాసిదోనియ సంఘం ఏ విధంగా ఉందంటే శ్రమల వలన బహుగా పరీక్షించబడ్డారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అత్యధికంగా సంతోషించారు. ఈ స్వర్ణ సంఘం కూడా పిల్లరా, నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. పేదరికం వచ్చింది, దరిద్రత వచ్చింది, శ్రమలు వచ్చింది, అయినప్పటికీ కూడా వారు కృంగిపోకుండా ఆధ్యాత్మిక విషయంలో, విశ్వాస విషయంలో వారు ధనవంతులుగా ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మీ విశ్వాస జీవితం, మీ ఆధ్యాత్మిక జీవితం మరి ఏ విధంగా ఉందో? ధనవంతులుగా ఉన్నారా, లేకపోతే బెదవారిగా ఉన్నారా? దేవుని రాకడికి ఎత్తబడేటటువంటి వారిగా ఉన్నారా? అందరూ ముసుగులు ఎత్తి మీద తీసుకోండి. పరలోకానికి ఎత్తబడేటటువంటి సరిపడేటటువంటి విశ్వాసం మీలో ఉందా? ఏమండి, మీలో ఉందా? ఆ విశ్వాసాన్ని మీరు సంపాదించుకోవాలి. ఇదే నేను చెప్పేది ఏంటంటే, శ్రమలు వచ్చినా, దరిద్రత వచ్చినా, పేదరికం వచ్చినా మనం ఏం చేయాలంటే దానిని పక్కన పెట్టి మన విశ్వాస విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మనం ఎదిగేటటువంటి వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటారండి, ప్రభు మన పేదరికాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు ఆయన, మన పేదరికాన్ని ఎరిగిన దేవుడైనా ఆయన మన పేదరికాన్ని తీసివేయగలిగిన దేవుడండి. సాతాను వలన యోబు భార్య దేవుణ్ణి దూషించింది. దేవుణ్ణి దూషించి యోబుని ఏం చేసిందంటే శోధించింది. ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి ఆయన్ని విడిచిపెట్టు అని చెప్పి యోబు భార్య పలుకుతుంది. ఒకసారి చదవండి ఆ మాట కూడా. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీవు ఇంకనూ యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనేనో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈడేమో ఆస్తంతా కోల్పోయి, పిల్లలను కోల్పోయి, పిల్లరా నానా విధములైనటువంటి శోధనలతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణకము అని చెప్పి పలికిందండి. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? భార్య వచ్చింది.
ఇదేమో అంత కోల్పోయినా దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. శరీరానికి కురుపులు వచ్చేసినా కానీ దేవుని దృష్టికి మాత్రం యథార్థతను విడిచిపెట్టలే. ఆ పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఏ ఉరేసుకుని చావడమో, ఏదో తాగి చావడమో, ఏదో కాలంలో దూకి చావడమో, ఏదో కూడా చేసి చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అటోళ్ళు వచ్చి ఓ పోటీ పడవా, ఇటోళ్ళు వచ్చి ఓ పోటీ పడవా, అటోళ్ళు వచ్చి ఒక మాట అనగా మన హృదయంలో వేదన చెంది చావడానికి కూడా సిద్ధపడిపోతామండి. కొన్ని రోజుల క్రితం భారీ టార్చర్ భరించలేక భర్త చేసినట్టు పురుగు మందు తాగాలంటాడు. పురుగు మందు తాగి హాస్పిటల్లో ఉంటే వీళ్ళందరూ వెళ్ళి అడుగుతున్నారు, నువ్వు ఎందుకు తాగావు, పురుగు మందులు ఎందుకు తాగావు అని చెప్పి అడుగుతుంటా. నా భారీ టార్చర్ నన్ను భరించలేక నేను ఎందుకు పనికిరానున్నంట అని అన్నప్పటికీ ఈ భర్త తట్టుకోలేక ఏం చేసినట్టు పురుగు మందు తాగి బెడ్ మీద పడుకుని ఆ మాటలు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు భార్య ఈ దగ్గరికి వచ్చి, ఇంకా నువ్వు యథార్థతను వదలవా, దేవుడిని దూషించు, దేవుడిని దూషించి ఆయన విడిచిపెట్టు అని చెప్పి దేవుడిని దూషించి చావేగా అని అందండి. నువ్వు సత్య నేను చక్కగా శుభ్రంగా ఉంటా అని అన్నట్లే కదండి. నువ్వు చావేగా దేవుడిని దూషించు అంటే అప్పుడు దాకా చేసిన భక్తి ఏమైపోయిందండి అనేది. అప్పుడు దాకా ఏదో దేవుడి తింటుంది, ఏమంటే కడుపు వెంట ఏ లోటు లేదు, ఏ ఇబ్బంది లేదు, ప్రతిరోజు పోషిస్తున్నాడు. ఏవో ప్రాంతం బట్టి ప్రతిరోజు కూడా ఏ ఇబ్బంది లేకుండా ధనవంతుడిగా చేసి వాడిని పోషిస్తూ ఉంటే అప్పుడు దాకా బాగానే ఉందండి. అంతా కోల్పోయిన తర్వాత ఆమె బుద్ధి బయటపడి ఈ మాటలు పలుకుతుందండి. ఎవరు పలుకుతున్నారు? యోబు భార్య. అంటే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు తినవద్దన్న పండు తినమని అపవాది ప్రేరేపించింది ఎవరిని ప్రేరేపించింది? స్త్రీనే ప్రేరేపించింది. ఇక్కడ నీ భర్త యోబును దూషించు, ఆయన తిట్టు, చస్తాడేమో తిట్టు అని చెప్పి అపవాది ఎవరిని ప్రేరేపించింది? స్త్రీనే ప్రేరేపించింది, యోబు భార్యని ప్రేరేపించింది. కాబట్టి అపవాది ఎక్కువగా స్త్రీల్లోనికే దూరుతుంది. అర్థమైందా? యోబు భార్య పలికినప్పుడు పలికినట్లు మీరు ఎప్పుడు పలకమాకండి. నువ్వు చావేగా, నువ్వు దూషించు, దేవుని విడిచిపెట్టు, దేవుని దూషించు, నువ్వు ఇక మరణం కమ్మని చెప్పి ఎప్పుడు పలకమాకండి. స్త్రీల్లోనైనా దూరచ్చు, పురుషుల్లోనైనా దూరచ్చు కుటుంబ నాశనం చేయడానికి. పిల్లలు ఎక్కువగా స్త్రీల్లోనే దూరినట్లు మనం చూస్తున్నాం. ఏమండి, మరి స్త్రీలు అనేటువంటి మీరు దేవుని మాట వింటున్నారా? ఆయన మాటలు లక్ష్య పెడుతున్నారా? ఆయన వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటారా? మీ భర్తలు ఎప్పుడైనా తినడానికి తినలేదనుకోండి, ఏమండి, బట్టలు కొనడానికి డబ్బులు లేవనుకోండి, ఆ పూట తినడానికి తినలేదనుకోండి, మీరు ఏమంటారు? ఇట్లా నెల్లి చావరా, డబ్బులు తీసుకురా, మాకు బాగోలేదు, పిల్లలు తినలేదు, బియ్యన్నా తీసుకొస్తే గింజి వచ్చింది తాగుదాం, ఇతర సాగులు ఖాళీ తిరగమాకని చెప్పి మీరు అనేక సందర్భాల్లో తిట్టే ఉంటారండి. తిట్టారు. ఏమండి, విశ్వాసమైన మనం తొందరపడి తిట్టుకోకుండా కొట్టుకోకుండా ప్రతి దినం కూడా దేవుడు ఇశ్రాయేలీయులను పోషించి నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు సైన్యానికి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వాడు నడిపించాడు. వారు కష్టపడలేదు, వారు డబ్బులు ఎక్కడి నుంచి రాలేదండి. మనుషులైతే మంచి ఇచ్చి దేవుడు వారిని పోషించాడు. ఆహారం అయితే దేవుడు ఆహారం ఇచ్చి వారిని పోషించాడా? ప్రతి దినం కూడా మనం దేవుని మీద ఆధారపడాలంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం కూడా ప్రభువు మనం తినడానికి పోషిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, దాహం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. ప్రభువా మీకు స్తోత్రం, తినడానికి ఆహారం ఇచ్చారు. ఒకవేళ పేదరికం వచ్చినా మన పేదరికాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకునే వాడని మనం గుర్తించాలండి. ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, కరువు కాలంలో ప్రభువు మీద ఆధారపడకుండా మోయాబు దేశానికి వెళ్ళి, కరువు కాలంలో దేవుని మీద ఆధారపడకుండా, దేవుని నమ్మకుండా లోకాన్ని నమ్మి మోయాబు దేశానికి వెళ్ళి భర్తను కోల్పోయింది, కుమారులు కూడా కోల్పోయి నయోమి పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? ఒకసారి చదవండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1వ అధ్యాయము 21 వచ్చిన ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 21 వచ్చిన 1వ అధ్యాయము 21 వచ్చిన వానితో చెప్పారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏం పలికిందండి?
నేను సమృద్ధి గల దానై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవక యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచదని వారితో చెప్పాను. ఏం పలికిన మాట ఏంటంటే తెలుసండి, దేవుడు నన్ను రిక్తురాలిగా చేశాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అని వారితో చెప్తుందండి. పిల్లరా, దేవుడు మనల్ని బాధపరుస్తాడా? దేవుడు మన పేదరికానికి కారణం ఆయన? మన పేదరికానికి కారణం దేవుడా? కాదండి. మనం పేదరికం అనుభవించడానికి కారణం దేవుడు కాదు. దేవుని మాటను పక్కన పెట్టి పిల్లరా, ఆయన మీద ఆధారపడకుండా ఈమె కరువు కాలం మోయాబు దేశానికి వెళ్ళి ఆ స్త్రీనే పిల్లరా కరువు తెచ్చుకుంది, నష్టపరుచుకుంది. మన పేదరికానికి కారణం దేవుడు కాదండి. కానీ అంత్య దినాల్లో పేదరికం అనేక మందిని బాధపరుస్తుందండి. అనేక మందిని పేదరికం ఏం చేస్తుందంటే పీడిస్తున్నది. పేదరికానికి కారణం దేవుడు అని చెప్పి చాలామంది దేవుడిని దూషించే వారిగా ఉన్నారండి. పేదరికానికి కారణం దేవుడు అని చెప్పి దేవుడిని దూషించే వారిగా ఉన్నారు. అనేక విధాలుగా ఏదైనా అనుకూలించకపోయినా, ఏదైనా నష్టం సంభవించినా దీనికి అంతటికి కారణం దేవుడే అని చెప్పి దేవుడిని దూషించడం కంటే దాని అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము పేదరికం అనుభవించడానికి దేవుడు కారణం కాదు. ఇంకొక విషయం కనుక పిల్లరా మనం గమనిస్తే, పేదరికంతో అపవాది మనల్ని నాశనం చేస్తాడంటండి. పేదరికంతో అపవాది మనల్ని నాశనం చేస్తాడని, మనం నష్టపోవడానికి, మనం పేదరికం అనుభవించడానికి కారణం ఎవరంటే అపవాదేనండి. పేదరికం అనుభవించడానికి కారణం ఎవరండి? సాతానే. ఆ పేదరికం మనకు కలుగు చేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మనకు కలుగు చేసి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వీడు కోల్పోతాడు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ వ్యక్తి కోల్పోతాడని చెప్పి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అపవాది మన జీవితంలోనికి అనుమతిస్తాడంట. అనుమతించి మనల్ని పేదవారిగా చేసి మనం నష్టపోయే వారికి అపవాది చేస్తారంటండి. యోబుకి ఎంత ఆస్తి కలిగి ఉన్నాడండి. గొర్రెలు, గుడ్లు, గాడిదలు అన్నీ కలిగి ఉన్నాడు. అన్నీ కలిగి ఉంటే యోబుని నష్టపరిచి పేదవారిగా చేసింది ఎవరండి? పేదవారిగా చేసింది ఎవరు? అపవాది. పేదవారిగా చేసి సర్వం కోల్పోయేట్లు చేసి చివరికి అతని శరీరానికి కూడా కురుపులతో అపవాది మొత్తిందంటండి. మొత్తితే ఇప్పటికైనా ఈ దేవుని విడిచిపెడతాడేమో, ఇప్పటికైనా యథార్థతను విడిచిపెడతాడేమో అని చెప్పి అన్ని రకాల బాణాలు వేసింది యోబు మీదకి. ఎన్ని రకాల బాణాలు వేసినా కానీ దేవుల్లో నేను మొండండి అన్నట్లు యోబు కూర్చున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఆ మాట చదువుదామండి. యోబు గ్రంథము 2:7 ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 2:7 అపవాది బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని యోబును మొత్తెను. చాలండి. అపవాది ఏం చేసిందంటండి? యెహోవా సన్నిధిని బయలుదేరి అరికాలు మొదలుకొని నడ్డెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఇంకో కింద వదిలి చదివితే అతను ఒళ్ళు గోగుకుంటకై చిల్ల పెంక తీసుకుని బూటలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకేదా అతను వదులుకుందావా, దేవుడిని దూషించి మరణం కమ్మని అతని భార్య పలికిందండి. అపవాది అరికాలు మొదలుకొని నడ్డెత్తు వరకు ఎక్కడ స్థలం లేకుండా యోబుకి ఏం కలిగేసిందండి? పుండ్లు, బాధగల కురుపులతో యోబుని మొత్తిందంటండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఎక్కడా కలిలేదు. అరికాల మొదలుకున్న అన్నిటి వరకు ఎక్కడా కలిలేదు. చిలబెంగితో గోక్కున్నాడు, ఇంకా బూడిదలో కూర్చున్నాడు. అట్టి శారీరక భయంకరమైన అనారోగ్యం వచ్చినా కానీ బూడిదలో కూర్చొని ఇక యథార్థతను వదిలిపెట్టలేదంట. ప్రభువుని దూషించిన వాడు కాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతి అండి. నా మాటలు మీకు అర్థమవుతుందండి. ఎంత కురుపు వస్తేనే, ఎంత శోధన వస్తేనే, ఎంత బాధ వచ్చేనే అల్లాడిపోతాం. ప్రభా నాకే నీ బాధ, ఏసయ్యా నేను ఎగలేస్తావో. ఏమంటే చిన్న బాధ వస్తే, చిన్న శ్రమ వస్తే, శోధన వస్తే నిలువెల్లా కురుపులతో పోతుంది పిల్లరా. అయినప్పటికీ కూడా, అన్ని కోల్పోయినప్పటికీ కూడా
దేవుని దూషించినటువంటి వ్యక్తి కాదండి. ప్రభువుని విడిచిపెట్టినటువంటి వ్యక్తి కాదు. యథార్థతను విడిచిపెట్టినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడైతే మన అందరం కూడా యథార్థ పరులుగా మనం ఉన్నాం ఇక్కడ. కానీ బయటికి వెళ్తే మీ యథార్థత కనపడుతుంది. మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన బయటికి వెళ్తే కనపడుతుంది. గంటల తరబడి చెప్పాడు, ఏదో గంటలో అవి చెప్తానేమో అనుకున్నాం, కడుపులో మండిపోయింది, ఆకలి చేసింది అని ఇక్కడ బాగా ఉంటారు, బయటికి అందరూ చెప్పుకుంటూ ఉంటారని. పిల్లరా, యోబుకు భయంకరమైన శ్రమలు వచ్చినా కానీ, కురువులు వచ్చినా కానీ, అంతా కోల్పోయినా కానీ ప్రభుని దూషించినది విశ్వాసం కోల్పోలేదు. యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గొప్ప భక్తిపరుడు యోబు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తింది అబ్బాది, శరీరం వ్యాధిని తీసుకొచ్చింది, అది అంతా కోల్పోవడానికి కారణమైంది. అయినా కానీ ప్రభు మీద విశ్వాసం తగ్గలేదండి. ఒక సెంటు పొలం పోతే, ఒక 6 ఎకరం పొలం పోతే ఎంత బాధపడిపోతామో, ఏదో చిరకాలం వరకు నువ్వు ఉంచుకున్నట్లు, ఈ భూమి మీద దాన్ని అనుభవిస్తున్నట్లు ఎంత బాధపడిపోతారో. పిల్లరా, అపవాది మనుషులను ఏ విధంగా వాడుకుంటాడో పిల్లరా అపవాది అక్కడ తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము ఒకసారి 10వ వచనం ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. దొంగతనమును దేనికి రాడు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దొంగ ఏ విధంగా వస్తాడంటండి? దొంగతనంగా వస్తాడు. హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు దొంగతనంగా వస్తాడంటండి, దొంగతనంగా వస్తాడంటండి. ఎవరికి కనబడ్డో వాడు వచ్చి ఏం చేస్తాడంటే హత్య చేస్తాడు, నాశనం చేయడానికి వాడు వస్తాడు, కానీ బాగు చేయడానికి ఎవడు రాడంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను నాశనం చేయడం వాడి గురి, నిన్ను చంపడమే, ఏ విధమైన చేతనైనా నీలో వ్యక్తమైన వాక్యాన్ని ఎత్తుకుపోవడమే వాడి గురి. నిన్ను శోధించడమే వాడి గురి, నీ ఆస్తి కోల్పోవడం వాడి గురి. ఏ విధమైన చేతనైనా విశ్వాసంలో నిన్ను బయటికి లాగేయాలని చెప్పి వాడి గురి అండి. నేను ఎంతో భక్తిపరుని, నేను ప్రార్థన మానేసేవాడిని కాను, దేవుని విడిచిపెట్టేవాడిని కాదని అన్నట్లు ఉంటారండి. సేవకుని దృష్టికి ఇది ఎంతో గొప్ప విశ్వాసం అన్నట్లు ఉంటారండి. 4 రోజులు వాడి విశ్వాసం 4 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళా బుద్ధి బయటపడిపోతుందండి. బుద్ధి బయటపడిపోతుంది. దేవుళ్ళ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. ప్రభువులో స్థిరంగా నిలబడకుండా పడిపోవడానికి గల కారణం ఏంటండి? మరలా పాపంలో పడిపోవడానికి కారణం ఏంటి? లోకంలో పడిపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ బాగానే ఉంటారు, ఇంటికి పోగానే మళ్ళీ సినిమాలు చూస్తూ ఉంటారు, అవి చూస్తూ ఉంటారు. ఇట్లా పడిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రభుతో సరైన సహవాసం లేకపోవడమే, ఉపవాస ప్రార్థన నీ జీవితంలో లేకపోవడమే, సంపూర్ణ రాత్రి ప్రార్థన నీ జీవితంలో లేకపోవడమే. నా మాటలు మీకు అర్థమవుతుందండి? మరలా పడిపోవడానికి కారణం ఏంటంటే లోకానుసారులైనటువంటి మనుషులతో సహవాసం చేయడమే. అపవాది ఆలోచన నీ మనసులోనికి, నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దాన్ని తొక్కిపడేయాలని. అది హృదయంలోనికి ఆహ్వానించామనుకోండి, పిల్లలు పెట్టేద్ది, గర్భం ధరించేద్ది. అది పగిలిపోయింది అనుకోండి, పగిలిపోయిన వ్యక్తి చస్తాడు. అర్థమండి? తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడని వాక్యం రాయబడి ఉందండి. దీని విషయమై, ప్రవర్తన విషయమై. అందుకని నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మనం అంత్య దినాల్లో ఉన్నాం. మన ప్రవర్తన సరైనదిగా ఉందో లేదో చూసుకోవడం ఎంతో అవసరం. నీవు ప్రార్థన పరుడుగా ఉన్నావా లేదో చూసుకోవడం అవసరం. నీ ఆత్మీయ జీవితం దేన స్థితిలో ఉందా, ఉన్నత స్థితిలో ఉందా చూసుకోవడం అవసరం. ప్రార్థించేవాడు అప్పుడు పాపంలో పడిపోయాడు. ఒకవేళ పడిపోయినా కానీ మరలా తిరిగి లేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు 7 మార్లు పడినాను మరలా ఆ వ్యక్తి తిరిగి లేస్తాడని. చాలామంది పడిపోయి లేవలేరు. వాళ్ళు లేమేవాడు ఇంకెవడు ఉండడు. పాపంలో పడిపోతే, లోకంలో పడిపోతే ప్రభు నన్ను లేపని చెయ్యందిస్తే ఆయన లేపుతాడు. నువ్వు చెయ్యందించవయ్యే, ఆ పాపంలో వచ్చి నువ్వు తిరిగి లెగుతామన్న ఆలోచన నీకు రాదయ్యే. పాపంలో పడిపోతే దేవుని ఆత్మ కలిగిన వాడు తిరిగి లేవాలన్న ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తిరిగి లేచినప్పుడే ప్రభువు ఆడుకుంటాడండి. ఆ రాజ్యానికి వారసుడిగా మనం నిలబెడతాడు. ప్రభువు మన పేదరికాన్ని జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు. స్ఫురణ సంఘం యొక్క శ్రమను, దరిద్రతను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నావు, అయినను నీవు ధనవంతుడివే,
ఆత్మీయ విషయంలో, విశ్వాస విషయంలో మనం ఏ విధంగా ఉండాలంటే ధనవంతులుగా మనం ఉండాలి. పిల్లరా, ఈ లోక విషయంలో, శరీర విషయంలో మనం పేదవారిగా ఉన్నా, పేద స్థితిలో మనం బ్రతుకుతున్నా కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం మనం ఏ విధంగా ఉండాలి? ఆత్మీయ జీవితంలో, విశ్వాస విషయం మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ఉండాలండి? ధనవంతులుగా ఉండాలి. ఈ పేద స్థితి చివరికి మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసండి? ఈ పేద స్థితి చివరికి మనల్ని ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి నడిపిస్తుందండి. లాజరు పేదవాడు, పేద స్థితిలో ఉన్నాడు. పేద స్థితిలో ఉన్న లాజరు చనిపోయి చివరికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు లాజరు? ధనవంతుడు తెలుసా? లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు చివరికి? సార్ చదవండి, లోక సువార్త 16:22. లోక సువార్త 16:22. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆడుకుంటకు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా చేతులెత్తి. హల్లెలూయా. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో లాజరు ఏ విధంగా ఉన్నాడు? దరిద్రత అనుభవించాడు. పిల్లరా, ధనవంతుని ఇంట ఒక రొట్టె మొక్క పడుతుందేమో, అది తిందామేమో అని చెప్పి ఎదురు చూసేటంత పేదవాడిగా, భేదవాడిగా ఉన్నాడు. ఆ ధనవంతుడైతే పిల్లరా ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగి, హృదయ కాఠిన్యం కలిగి, ఆ చిటికి వేలైనా కూడా ధనవంతుడు కదల్చలేదంట. చిటికి వేలు కదిలితే మళ్ళీ ఎక్కడైనా ఆ మెతుకులు రాలిపోయి, రొట్టె మొక్కలు రాలిపోయి ఈ బెదలాజరు తింటాడని చెప్పి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన, హృదయ కాఠిన్యం అతను కనబరుచుకున్నాడు. పిల్లరా, చనిపోయినటువంటి ధనవంతుడు భయంకరమైనటువంటి నరకంలో యాతన పడిపోతున్నాడండి. నరకంలో యాతన పడిపోతున్నాడు. ఎవరు యాతన పడుతున్నాడు? ధనవంతుడు. ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు, పంచపక్ష పరమన్నారాలు తిన్నటువంటి ధనవంతుడు ఎక్కడ యాతన పడుతున్నాడు? ఎక్కడ యాతన పడుతున్నాడండి? నరకంలో యాతన పడుతున్నాడు. ఎందుకు? ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అతనికి అంటే, ధనవంతుడిగా ఉన్నాడు కానీ విశ్వాస విషయంలో, ఆత్మీయ విషయంలో దరిద్రుడిగా ఉన్నాడు. అందుకని పరలోకం దక్కలేదు. అతనికి దక్కలేదు. కొన్ని లక్షలాది రూపాయలు పోగు చేశాడు. భూములు కొని ఉండొచ్చు, అన్నీ కొని ఉండొచ్చు, కానీ చివరికి అవన్నీ పరలోకం తీసుకెళ్ళాక వదిలిపెట్టేసేసి నేరుగా నరకంలోకి వెళ్ళి యాత్రలో పడిపోతున్నాడండి. యాత్రలో పడిపోయి ఒక నీటి బొట్టు నా నాలుగు మీద వేయండి అని చెప్పి అరుపులు కేకలేస్తున్నాడు. కానీ ఆ ధనమంతా కూడా ఒక నీటి బొట్టును కూడా సంపాదించలేకపోయింది ఆ ధనవంతుడికి. ఇక్కడేమన్నీ సంపాదించుకున్నాడు. అది నాది, ఇది నాది, ఆ పొలం నాది, ఈ పొలం నాది, అది నాది, ఇదని సుఖ సౌఖ్యాలతో ఉన్నటువంటి జీవితం జీవించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద అయిందయ్యా, అయ్యా అబ్రాహ్మా ఒక నీటి బొట్టు నా నాలుగు మీద అయిందయ్యా అని అంటే ఇంకెవరు లేస్తారు? ఇంకా ఎవరు వేయరు. పేదవాడైనటువంటి లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుపబడ్డాడండి. ఇప్పుడు చెప్పండి, పేదవాడిగా ఉండాలనుకుంటున్నారా? ధనికులుగా ఉండాలనుకుంటున్నారా? మేము ఆశీర్వదించబడాలి, మేము దీవించబడాలి, మేము అది చేయాలి, ఇది చేయాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు చేయాలి, మా పిల్లలకి ఆస్తి మీద సమకూర్చాలి, పిల్లలకి ఆస్తి సమకూర్చాలి. ఇది పోగొట్టుకుంటే మా పిల్లలు అవుతారు, ఇది పోగొట్టుకుంటే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఏమీ లేని అనాథలాగా ఉంటారేమో అని చెప్పి కూర్చోబెడతారండి. ఆ ఎకరం పొలం కొనం, ఈ ఎకరం పొలం కొనం, అది కొన్నాం, ఇది కొన్నాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, మా పిల్లలు 1000 తరాలు కరుణించబడాలి అని చెప్పి చాలామంది కోరుకోరండి. ఆయన నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొనే వారిని 1000 తరముల వరకు నేను కరుణించేవాడిని నన్ను ప్రభువు చెప్పాడండి. దేవుడు అబ్రాహాముతో చేసినటువంటి వాగ్దానం వాళ్ళు పిల్లలు దీవించబడ్డారు. యాకోబు, ఇస్సాకు, ఈ విధంగా దేవుని ఆశీర్వాదం వారి వంశాల మీద కొనసాగింది. వారు కూడా దేవుని మాట విని దీవించబడినట్లు పిల్లరా లేఖనాల్లో రాయబడి ఉంది. అబ్రాహాము ప్రారంభంలో గుడారాలు వేసుకుని జీవించబడండి. మనకులాగా డబ్బాలు వీళ్ళు లేవు. గుడారాలు వేసుకుని జీవించాడంట. గుడారాలు వేసుకుని జీవించేవాడంటే అతని యొక్క ఆర్థిక పరిస్థితి ఎంత దీనదశలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇళ్ళలో నివసిస్తున్నాం, డాబాల్లో నివసిస్తున్నాం. ఆ రోజుల్లో అబ్రాహాము గుడారాల్లో నివసిస్తూ పునాదులు కలిగిన పట్టణ కొరకు వారు ఎదురు చూచారు. దేవుని చేత కట్టబడినటువంటి ఆ పట్టణ కొరకు వారు ఎదురు చూచారు. రాను పేదవాడినటువంటి అబ్రాహాము దేవుడు ఏ విధంగా ఆశీర్వదించారు తెలుసండి?
అత్యంత ధనవంతుడైన బహు ధనవంతునిగా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నా పరిస్థితి ఇంతేనా? ఎప్పుడు నా బతికి పేదరికమేనా? ఎప్పుడు ఈ ముద్ద ఈ అన్నమేనా నాకు? ఎప్పుడు చూసినా లేమే, ఎప్పుడు చూసినా ఆర్థిక పరిస్థితి, ఎప్పుడు చూసినా అప్పుల మరవే అని చాలామంది నిరాశపడిపోతూ ఉంటారండి. కానీ ఏదో ఒక దినాన ప్రభు మాట మీద, ప్రభు మాట చొప్పున మనం చేస్తే, ఆయన ఆజ్ఞ చొప్పున మనం నడుచుకుంటే ఏదో ఒక రోజు దేవుడు మన ఉన్నత స్థితికి నిలబెట్టగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెంట కుప్పల మీద వచ్చి పేదలను పైకి లేవనెత్తువాడండి. ఎక్కడ గొర్రెలు కాసుకునేవాడిని ఎక్కడ తీసుకెళ్ళి రాజుగా చేశాడు? గొర్రెలు కాసుకునేవాడిని తీసుకెళ్ళి రాజుగా చేశాడు. యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తు దేశం అంతటి మీద అధికారి చేశాడండి. ఐశ్వర్య ఘనత కలిమి ఆయన వద్ద ఉన్నాయి. ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని ఆయన వృత్తిగా చేయబడ్డాడు. ఈ లోకానికి వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనం ధనవంతులు చేయడానికి, మన పేదరికాన్ని తీసివేయడానికే, మన ఆర్థిక అవసరాలు తీర్చబడ్డానికే, పాపంలో కూరుకుపోయిన మనల్ని పైకి లేవెత్తడానికే ప్రభు వచ్చాడండి. కాబట్టి పేదరికం మనం అనుభవిస్తున్నప్పటికీ మన దృష్టి విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యవంతులు అవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ పూట తినడానికి తినలేదు అని చెప్పి ప్రార్థన అనేకూడదు. ప్రభా ప్రతి వారం కూడా మేము మాసం కూర ఆహారం తింటున్నావయ్యా, ఈ వారం మాసం కూర ఇవ్వలేదయ్యా. ప్రతి వారం నీసు తింటున్నావయ్యా, ఈ పూట నీసు ఇవ్వలేదు. ఇశ్రాయేలీయులు అట్లా దెబ్బలాడారు. అయ్యా ఈ మాసం కూర మేము తిని 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 మాకు బోరు కొట్టిందయ్యా. ఐగుప్తు దేశంలో మేము దుంపలు తిన్నాం, కూరగాయలు తిన్నాం అని చెప్పి పలుమార్లు దేవుని ఏం చేశారంటే శోధించారు. దేవుడిని శోధించే వ్యక్తిగా మనం ఉండకూడదండి. ఎఫెసీ సంఘం, స్మరణలో ఉన్నటువంటి సంఘం చూసి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. నీ శ్రమను దేవుడు చూస్తున్నాడు, మన దరిద్రతను దేవుడు చూస్తున్నాడు. చూసేవాడు కాదని అనుకోమాకండి. మనపై పడుతున్నటువంటి నిందలో దేవుడు చూస్తున్నాడు, లక్ష్య పెడుతున్నాడు. ఏదో ఒక రోజున ఏ చోటైతే మన నిందలు అనుభవించామో, ఏ చోటైతే మనం శ్రమలు అనుభవించామో, ఏ చోటైతే మనం సమస్తమని కోల్పోయామో అదంతా మనకి తిరిగి ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది ఒక ఆయన పాట కూడా పాడాడు, కోల్పోయినవన్నీ నాకు ఈ చూటకును, బాధల నుండి తొలగించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. దేవుడి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మాసిదోనియా స్మరణలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఏం చేశారంటే, ప్రభు పరిచర్య కొరకు తమ ఆస్తిపాస్తులు తీసుకొచ్చి ప్రభు పరిచర్యలు సమర్పించి సంతోషంగా ఆయన పరిచర్యలో సువార్తలో కొనసాగారండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆసక్తితో ఆస్తిని కోల్పోవడానికి కూడా వారు ఇష్టపడ్డారు, సంతోషించారు. ఎంతో ప్రయాసతో కూడినటువంటి పరిచర్యలో వారు నిమగ్నం అయిపోయారండి. ప్రభువు పరిచర్యలో నిమగ్నం అయిపోయారు. ఆస్తిపాస్తులను కూడా పక్కన పెట్టేశారు. ఆ విధమైనటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఏదో మీ ఆస్తిపాస్తులను తీసుకొచ్చి నాకేమని అని నేను అంటలేదండి. ఆ ఆలోచన కలిగి ప్రభు పరిచర్యలో మనం కొనసాగాలని ఎన్నో మార్లు చెప్పాం. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా కానీ అవి మనం వెంట రావు. పోతా మనం దేన్ని తీసుకుని పోలేం. ఏ విధంగా అయితే ఈ లోకంలోకి మనం వస్తామో ఆ రీతిగానే మనం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రీసెంట్గా ఒక ఆమె చనిపోయిందండి, పెద్దావిడ. ఇద్దరు కొడుకులు అయితే బతికొండగా బంగారం, చైను బంగారం అంతా సంపాదించుకుంటే బతికొండగా ఏ కోళ్ళ చూడడానికి రాలేదు. కానీ చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత ఆ బంగారం తీసుకోవడానికి, పాతి పెట్టే ముందు ఆ బంగారం తీసుకోవడానికి కోడల్లో ఉరికెత్తుకొచ్చిందంటండి. దేన్ని తీసుకోవడానికండి? బంగారం తీసుకోవడానికి కోడళ్ళు ఉరికెత్తుకొచ్చేసారంటండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. సమాజం మారిపోయింది. పాతకాలం నాటి అనురాగాలు బంధాలు లేవు, అన్నదమ్ములకు అనుబంధాలు లేవు, తల్లి కూతురికి అనుబంధాలు లేవు, కొడుకు కోడళ్ళకి అనుబంధాలు లేవు.
బతికున్న నాళ్ళు కూడా ఏది పెడితే అది తింటారు. కానీ అనారోగ్యం పాలైతే, హాస్పిటల్ పాలైతే ఏ కోడలు కానీ ఏ కొడుకులు కానీ రానటువంటి భయంకరమైన సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకని బతుకుండగానే చనిపోయిన తర్వాత దినానికి డబ్బులు పోజేసుకుంటున్నారండి. ఆ పరిస్థితి వచ్చేసింది మనకి. బతికుండగా చనిపోయిన తర్వాత ఎవడు దినం కూడా చేయడు అని ఎక్కడికో వడ్డీలకో డబ్బులు ఇచ్చో ఏదో బంగారం ఏదో ఒకటి సంపాదించుకొని, అయ్యా చచ్చిపోతా అయ్యా ఇవి చచ్చిపోతే ఈ డబ్బులు పెట్టి అది పలానోడికి వడ్డీకి ఇచ్చాను, ఇది పలానా బంగారం ఉంది, ఇది అమ్మేస్తారు ఈనేతలు చేసుకుని నా దినం మాత్రం చేయండి అని చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన రోగంలో ఉన్నప్పుడు పిల్లరా మనం చూసేది ఎవరో తెలుసండి? మన ప్రభువేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన అమ్మ అన్నదమ్ములు రాకపోవచ్చు, మన కూతురు రాకపోవచ్చు, మన కొడుకు కూడా రాకపోవచ్చు. కానీ మన రోగాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు మన ప్రభువే మనల్ని ఆదరించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గాయాల పాలైనప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు కానీ ఒక ప్రభువే మనకు దిక్కు. ఆయన వైపే ఆయన మన పేదరికాన్ని తీసివేయగలిగిన దేవుడు. మన పేదరికాన్ని తీసివేసి ధనవంతులుగా చేయగలిగిన వాడు ఆయన. ఎప్పుడు ధనవంతులుగా చేస్తాడు అని అంటే, ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏ వెతకాలంటండి? ఆయన రాజ్యమును నీతి మనం వెతకాలి. ఇవి వెతికితే మనకి ఏది కావాలితే అవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. మీరు ఆయన రాజ్యమును నీతిని వెతికేవారిగా ఉన్నారా? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నారా? ఆయన నీతిని వెతుకుతున్నారా? పల్లాకు రాజ్యంలో ఉండాలని చెప్పి మీరు ఆశ కలిగి ఉన్నారా? వేసి చూస్తున్నారా? ఆ విధంగా ఆయన రాజ్యమును నీతిని వెతికితే అవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తా అంటండి. మనకి ఏది కావలిస్తే, ఏ సమయానికి ఏది అవసరమో ప్రభు మనకి ఇస్తాడండి. ఆయన ధనవంతుడు అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏది కొదవలేదని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వారికి మనం ఉండాలి. దేవుడు స్మరణ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ సంఘంతో ఒక మాట పలుకుతున్నాడు, నీ శ్రవణి దరిద్రతని పెరుగుతున్నావు. ఆయన నువ్వు ధనవంతుడు. ఏ విషయంలో ధనవంతుడు అయ్యాడు ఆ సంఘం? ఆధ్యాత్మిక విషయాల్లో, విశ్వాస విషయంలో ధనవంతులైంది. శ్రమలో దరిద్రతను అనుభవించినా కానీ ఆధ్యాత్మిక విషయాల్లో ధనవంతులు అయిపోయింది. ప్రభువు చేత మెచ్చుకుంటున్నటువంటి సంఘం స్మరణ సంఘం. మన పరిస్థితి ఏముంది? ఎలాగుంది? ఆధ్యాత్మిక విషయాల్లో ప్రభు మెచ్చుకునేటటువంటి భక్తిని మనం కలిగి ఉన్నావా?